పూర్వం ఒకసారి విజయనగర రాజు కృష్ణదేవరాయల సభలో పెద్ద పెద్ద పండితులు, కవులు చేరుకున్నారు. అందరూ తమ తమ జ్ఞానాన్ని, కవిత్వాన్ని చెప్తున్నారు. ఆ సమయంలో ఒక విదేశీ పండితుడొచ్చాడు. అతడు గర్వంగా అన్నాడు, "ఈ సభలో నన్ను మించిన పండితుడు ఎవరూ లేరు. నన్ను ఎవరు ఓడించగలరో చూద్దాం" అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఎందుకంటే ఆ విదేశీ పండితుడు చాలా కష్టమైన సంస్కృత శ్లోకాలు చెప్పడం మొదలుపెట్టాడు. అవి ఎవరికీ అర్థం కాలేదు. ఆ సమయంలో తెలాని రామకృష్ణ ముందుకు వచ్చి ఇలా చెప్పాడు, "మహారాజా, ఈ పండితుడిని నేను పరీక్షిస్తాను" అని. తెనాలి రామకృష్ణ ఒక కల్పితమైన సంస్కృత శ్లోకం చెప్పాడు. అది అసలు అర్థం పర్థం లేని పదాల మిశ్రమం. వెంటనే ఆ విదేశీ పండితుడు తడబడిపోయాడు. ఆయనకి శ్లోకం అర్థం కాలేదు. కానీ తాను పెద్ద పండితునని చూపించుకోవాలనే గర్వంతో అర్థం తెలిసినట్టు నటించడానికి ప్రయత్నించాడు. అప్పుడు తెనాలి రామకృష్ణ నవ్వుతూ ఇలా అన్నాడు, "మహారాజా, నేను చెప్పింది అసలు శ్లోకమే కాదు. అర్థం లేని మాటల మిశ్రమం మాత్రమే. ఈ పండితుడు అబద్ధం చెప్పాడు. దీనివల్ల ఆయన పండితుడు కాదని తేలింది" అన్నాడు. రాజు కృష్ణదేవరాయలు చాలా సంతోషపడ్డాడు. తెనాలికి బహుమతిని ఇచ్చాడు. ఆ విదేశీ పండితుడు సిగ్గుపడుతూ సభను విడిచిపెట్టాడు. ఈ కథ మనకు చెప్పే బోధ ఏమిటంటే, నిజమైన జ్ఞానం అంటే కేవలం పెద్ద పెద్ద మాటలు కాదు. తెలివి, ధైర్యం, నిజాయితీ ఉంటేనే మనిషి గొప్పవాడు అవుతాడు.